ఈరోజు కథ అమాయకుడు. అనగనగా ఒక ఊరిలో ఒక పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు. అతనికి పెళ్ళీడు వచ్చింది. కానీ ఆస్తులేమీ లేనివాడికి పిల్లని ఎవరిస్తారు? ఎన్నాళ్ళైనా అతనికి సంబంధాలు రాకపోవటం చూసి పాపం వాళ్ళకి ఏం చేయాలో తోచేది కాదు. చివరికి వారు ఒక పురోహితుణ్ణి ఆశ్రయించి, శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఒక ఇంటివాడిని చెయ్యాలి. ఎంత ప్రయత్నించినా ఆ పని మా వల్ల కావడం లేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు. కాబట్టి వాడిని మీ చేతుల్లో పెడుతున్నాము. వాడిని పాల ముంచినా నీట ముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైన దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఉంది, మంచితనమూ ఉంది. కానీ లౌక్యం బొత్తిగా తెలియదు. ఉత్త అమాయకుడు. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా, ఎవరు కనపడినా ఆ అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒకరు పిల్లని ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాడిని చూసుకోవాలన్నారు. ఓ, బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు. పెళ్లికూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్ళికొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్ళికొడుకుకు ఒక నగ లేదు, తనకు కూడా కట్టుకోవటానికి ఒక మంచి చీర లేదు. అప్పుడామె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసిన బట్టలు, అబ్బాయికి ఒక కమలాల జత ఎరువు తెచ్చింది. పెళ్లివారు వస్తున్నారంటే ఎవరు మాత్రం ఇవ్వకుండా ఉండగలరు? తెచ్చిన వాటిలో తను ఒక చీర కట్టుకుంది. అబ్బాయిని ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది. అనుకున్నట్లుగా మరునాడు పెళ్లికూతురు తరపువారు వచ్చారు. మామూలు మర్యాదలైన తర్వాత ఇతనేనా పెళ్ళికొడుకు అని అడిగారు. అవునండి, పెళ్ళికొడుకు ఈ అబ్బాయే, కానీ చెవులుకున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు. ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు వస్తువులని పెళ్లికూతురు తండ్రి గ్రహించి, సరే, మా ఇంటి వాళ్ళను కనుక్కుని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. పెళ్లివారి నుంచి ఎన్నాళ్ళైనా కబురు రాకపోయేసరికి, ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్లే జరిగింది. కమలాల జత గురించి నీవు చెప్పటం వల్లనే సంబంధం ఆగిపోయింది అని నలుగురు పురోహితుడిని నిందించారు. తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి మరికొద్ది రోజుల్లో పురోహితుడు మరొక సంబంధం తీసుకొచ్చాడు. పూర్వం నిజం చెబితే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకుని, మునిపటిలాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్ళికొడుకు ఇతనేనండి, చెవులుకున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెబుతాములేండి అంటూ వారు కూడా వెళ్ళిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎన్నాళ్ళైనా కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్ళీ పురోహితుణ్ణి చివాట్లు పెట్టారు. వారంతా చెప్తేనే కానీ తన మాట తీరు వల్లే సంబంధం పోయిందని ఆయనకు తెలియనే తెలియదు. ఇదేమీ బాగాలేదు, కొంచెం లౌక్యంగా ఉంటేనే కానీ పని జరగదు అనుకుని, ఈసారి నిజము అబద్ధము కాకుండా మాట్లాడతాను, సంబంధం ఖాయమై తీరుతుంది, ఈసారి సంబంధం దాటిపోకుండా జాగ్రత్తగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకువచ్చాడు. ఏ పెళ్లివారు వచ్చినా ముందుగా ఇతనేనా పెళ్ళికొడుకు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి వరుడు ఇతనేనండి, కానీ ఇతని చెవులుకున్న కమలాల జత గురించి మాత్రం మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అని బదులు చెప్పి, ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, ఈ సంబంధం కుదిరినట్టే అని ఆయన మనసులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉందని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కొని కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మన పురోహితుడు తెలివితేటలు ఇలా ఉన్నందుకు ఊరి పెద్దలు, పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేనూ వద్దు ఏమీ వద్దు అని నమస్కారం పెట్టారు.